కన్జ్యూమర్ కోర్టు అదే వినియోగదారుల హక్కుల ఫోరం అనేది ఒకటి ఉంటది. అన్యాయంగా మన తానే ఎక్కువ పైసలు తీసుకున్న వాళ్ళ ముక్కులు విండి పైసలు వాపసు కట్టించే ఛాన్స్ ఉంటది ఆ ఫోరంలా అని తెలిసిన వాళ్ళు కూడా వాడుకుంటలేరు. అందుకే అందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంటే ముచ్చట పట్టుకొచ్చినాం ఇయ్యాల. కాకినాడ సిటీలో ఉండే కుసుమ కళ్యాణ్ అనే ఒక ఆయన హైదరాబాద్లో ఒక హోటల్లో దోస్తులతో కలిసి భోజనం చేసి ఓ 3 నీళ్ల బాటిల్ తీసుకున్నట. అయితే 20 రూపాయల ఎంఆర్పి ఉన్న 3 వాటర్ బాటిళ్లకు 60 రూపాయల బిల్లు వేసే బదులు 87 రూపాయల బిల్లు వేసిరట. అరే ఇదేందా అని అడిగితే అది అంతేనని ఉల్టా దబాయించిరట. సరే పోతామాయతి అని ఇడిచిపెట్టకుండా ఆ బిల్లును పట్టుకపోయి చక్కగా కాకినాడ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టినట. ఇక అది నిజమేనా కాదా అని హోటళ్లకు నోటీసులు పంపి అసలు ముచ్చటంతా ఎంక్వైరీ చేసి ఆ 27 రూపాయల ఎక్స్ట్రా బిల్ వేసిన హోటళ్లకు 27 లక్షల రూపాయల దండికేసిరట. ఆఫీసుల చుట్టూ వినియోగదారుల ఫోరం చుట్టూ తిరిగే పని కూడా లేదట. ఆన్లైన్లోనే కేసు నమోదు చేసుకోవచ్చునట. వకీళ్లు కూడా అక్కర్లేదట, సొంతంగానే వాదించుకోవచ్చట. మరి ఇదివరసంది ఎంఆర్పి కంటే ఎక్కువ ఎవరన్నా తీసుకుంటే అస్సలు ఊకోవద్దు. పైసలు వాపస్ ఇస్తారా, కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఏమంటారా అని ప్రశ్నించుడు నేర్చుకోమంటున్నారు.